మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. శనివారం మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించనున్నది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ప్రజా దీవెన పేరుతో మనుగూరులో సభను ఏర్పాటు చేయనుంది. ప్రజా దీవెన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. మనుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. శనివారం అయితే మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించినది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, ఈ రోజు మాత్రం మేడ్చల్ జిల్లాలో కూడా గుండ్లపోచంపల్లిలో కూడా ప్రజా దీవెన సభ ఉంది. అదేవిధంగా రేపు మనుగూరులో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా మనుగూరులో ప్రజా దీవెన సభ ఉంది. భద్రాద్రి సభలో కూడా రేపు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నాడు. ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా 2 బెడ్రూమ్స్ తో కూడినటువంటిది. మొదటి విడతగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3000 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అది రేపు లాంఛనంగా కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా నోటిఫికేషన్ దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిన్ననే 4 అభ్యర్థులతో కూడినటువంటి మొదటి లిస్టు కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇప్పటికే ప్రజా దీవెన సభ కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా ఇటు మరోవైపు ఈ మేడ్చల్ జిల్లాలో కూడా ప్రజా దీవెన సభ ఉండబోతుంది. ఈ లోక్సభ ఎన్నికల శంకారావం పూరించడానికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా దీవెన సభల పేరిట కూడా ప్రజల్లోకి వెళ్తా ఉంది. ఇప్పటికే మహబూబ్ నగర్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా చేవెళ్లలో కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి గుండ్లపోచంపల్లిలో కూడా ప్రజా దీవెన సభ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేడ్చల్లో అధికారిక కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన ఉంది ఈ రోజు సాయంత్రం. ఆ శంకుస్థాపన అనంతరం కూడా గుండ్లపోచంపల్లిలో కూడా సాయంత్రం 5 గంటలకు ఈ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటాడు. అదేవిధంగా ఈ నెల 11న కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా స్టార్ట్ చేస్తాడు. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోగా ఈ గ్యారంటీల పథకాలకు సంబంధించి అమలు సాధ్యమైనంత వరకు కూడా అభివృద్ధి పనులకు సంబంధించి చేపట్టాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయన్న నేపథ్యంలోనే సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 4 అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కూడా 11వ తారీఖు కూడా మరో 10 మంది అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే అన్ని పార్టీలకు ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లి 14 స్థానాలకు పైగా గెలుచుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రజా దీవెన సభ కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సభలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా మరోసారి మేడ్చల్లో కూడా ఈ గుండ్లపోచంపల్లిలో కూడా ప్రజా దీవెన సభ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఉండనుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.